నగరంలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక జూనియర్ డాక్టర్ని మౌమిత అనే ఒక అమ్మాయిని దారుణంగా అఘాయిత్యం చేసి ఆవిడ్ని చంపడం అనేది జరిగింది. మీరు ఒకటి గమనించాలి, 2012లో నిర్భయ ఎప్పుడైతే జరిగిందో ఆ టైంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కేంద్రంలో. అప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు దీని గురించి మాట్లాడకుండా మౌనం వహిస్తూ 15 రోజులు 20 రోజులు ప్రెస్ ముందుకు రాకుండా ఉన్నారు. ఇప్పుడు కనుక మీరు గమనించినట్లయితే వెస్ట్ బెంగాల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ నిందితుడికి సపోర్ట్గా ఉంటూ ప్రిన్సిపల్కి కూడా కాలేజ్ ప్రిన్సిపల్కి ప్రమోషన్ దాఖలాలు చేసి నేషనల్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి ఆయన్ని బదిలీ చేశారు. అంటే మీరు దేనికి ఆయన బదిలీ చేశారు? మీరు ఆయన ప్రోత్సహిస్తున్నారా? అంటే అక్కడ కేసు మీకు తెలుసు, అక్కడ జరిగిన అఘాయిత్యాన్ని మనందరం ప్రపంచం చూసింది. కానీ ఒక్కరోజు కూడా పూర్తి కాకుండానే ఆ హాస్పిటల్లో ఏదైతే ఆ 4th ఫ్లోర్లో ఒక గది ఉందో ఆ గదిని రెనోవేట్ చేయడానికి మీరు మళ్ళీ లేడీస్ టాయిలెట్ పేరుతో మీరు దాని రెనోవేషన్కి మీరు ఆమోదం తెలిపారు. అంటే మీరు ఏమి కోరుకుంటున్నారు? మీరు ఆ నిందితుడిని ఎవరైతే మీరు పట్టుకున్నారో వాళ్ళని తప్పించడం కోసం మీరు చేస్తున్నారా? అటాప్సీ రిపోర్ట్ మనందరం చూసాం. అటాప్సీ రిపోర్ట్ ఏదైతే డాక్టర్ ఇచ్చాడో అసలు డాక్టర్స్ అలాంటి రిపోర్టే ఇవ్వరంట. అలాంటి ఒక ఫేక్ రిపోర్ట్ తీసుకొచ్చి నిందితుడిని ఎలాగైనా తప్పించాలని ఒక రాజకీయ కాంక్షతో కుట్రతో ఇది జరుగుతుంది. దీన్ని జనసేన పార్టీ తరపున అలాగే ఉమ్మడి కూటమి తరపున కూడా మేము దాన్ని బలంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్తాం. ఏదైతే ఆ బాలికకి న్యాయం జరగకుండా పేరెంట్స్ ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, న్యాయం జరగట్లేదని వాళ్ళకి న్యాయం జరిగే దిశగా మా జనసేన పార్టీ కూడా ఇక్కడి నుంచి అండగా ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. జై జనసేన.